అందరికీ నమస్కారం. దళిత ప్రవచనంలో నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి అని ఎలుగెత్తి చాటినటువంటి ఒక దళిత ధిక్కార స్వరాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గాని వేల ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి మరణం పునరపి జననం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు గాని మళ్ళీ మళ్ళీ మరణించిన చోటనే పుడుతున్నాను. నా దేహం ఈ దేశంలో కరిగిపోయి గంగా సింధు మైదానమైంది. నా కనుగుడ్లు కన్నీరే ద్రవిస్తే ఈ దేశంలో జీవ నదులు ప్రవహించాయి. నా శిరల నుండి జీవధాతువులు సవిస్తే ఈ దేశం సస్యశ్యామలమై సిరులు కురిసింది. త్రేతాయుగంలో నేను శంభూకుణ్ణి. 20 ఏళ్ల క్రితం నా పేరు కంచికచర్ల కోటేశు. నా జన్మస్థలం కీలవేన్మని, కారంచేడు, నీరుకొండ. ఇప్పుడు కరడుగట్టిన భూస్వామ్య క్రౌర్యం నా గుండెల మీద నాగేటి కరులతో పచ్చబొట్టేసిన పేరు చుండూరు. ఇక చుండూరు నామవాచకం కాదు, సర్వనామం. ఇప్పుడు ప్రతి గుండె ఒక చుండూరు, రగిలే రాచపుండూరు. నేను జన సమూహాల గాయాన్ని, గాయాల సమూహాన్ని. తరతరాలుగా స్వతంత్ర దేశంలో అస్వతంత్రుడిని. అవమానాలకు, అత్యాచారాలకు, మానభంగాలకు, చిత్రహింసలకు గురై పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాడిని. ధన మధాంధ కులోన్మత్తుల రాజ్యంలో బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాణ్ణి. బ్రతికేందుకు పదే పదే చస్తున్న వాణ్ణి. నన్ను బాధితుడిని పిలవకండి. నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి, నేను అమరుణ్ణి. లోకానికి సంపద మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన గరళ కంటుంది నేను. శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని నిటారుగా నిలబెట్టేందుకు సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని. రగిలే గుండె కొలిమిలో నినాదాలు కురిపిస్తున్న వాడిని. నాకు జాలి జాలి మాటలొద్దు, కన్నీటి మూటలొద్దు. నేను బాధితుణ్ణి కాదు, అమరుణ్ణి. ఎగిరే ధిక్కార పతాకాన్ని. నా కోసం కన్నీరు కార్చకండి. మీకు చేతనైతే నగరం నడిబొడ్డున ఖననం చేయండి. జీవన రవలిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను. మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశ ముఖచిత్రంగా ముద్రించండి. చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివ్యాపిస్తాను. మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి. ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను. పిడికెడు ఆత్మగౌరవం కోసం అన్న ఈ కవిత దళిత ఉద్యమానికి ఊపిరిలూదింది. ఒక ధిక్కారం, ఒక స్వప్నం, ఒక తిరుగుబాటు, ఆత్మ గౌరవ కోసం తపన, తన మూలాలను తానే తవ్వుకుంటూ పునాదుల్లోకి విస్తరించినటువంటి అమరుని ఘోష. నా శ్రమతో ఈ దేశంలో అనేక సుందర స్వప్నాలు సాకారమయ్యాయి. కానీ చరిత్ర పుటల్లో నా పేరు లేదు. ఆ మూలాలను దేశ వ్యాప్తం చేసేటువంటి స్వరమే కలేకూరి ప్రసాద్. కవి, రచయిత, దళిత విప్లవ ఉద్యమకారుడు, ప్రసిద్ధ అనువాదకుడు, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, వెరసి ఆత్మ గౌరవ దిక్సూచి కలేకూరి ప్రసాద్. పుట్టింది 1962లో కృష్ణా జిల్లాలోని కంచికచర్లలో. తల్లిదండ్రులు లలితా సరోజిని, శ్రీనివాసరావు. అతని ప్రాథమిక విద్య మరియు ఉన్నత పాఠశాల విద్య మొత్తం కూడా కంచికచర్ల మరియు ఏలూరులో పూర్తి చేశారు. 1980లో గుంటూరులో ఏసీ కళాశాలకు వెళ్లే ముందు వీరి యొక్క జీవితం పెద్ద మలుపు తిరిగింది. 85లో కారంచేరు దళితుల ఓచ కోత సమయంలో వీరు పీపుల్స్ వార్ గ్రూప్స్ లో సభ్యులుగా ఉన్నారు. విరసం వంటి సాంస్కృతిక కళారంగాలలో పనిచేస్తున్నారు. తర్వాత వామపక్షాలతో సైద్ధాంతిక విభేదాలు మరియు వ్యక్తిగత విభేదాలతో బయటకు వచ్చి దళిత ఉద్యమానికి, దళిత సాహిత్యానికి అంకితమయ్యారు. విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత 1989లో మొదటిసారిగా ఆంధ్రభూమి పత్రికలో జర్నలిస్టుగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆంగ్లేయ పుస్తకాలను తెలుగులోకి అనువదించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజాశక్తి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇవి రెండిటి యొక్క సహకారంతో అనేక గ్రంథాలని తెలుగులోకి అనువదించారు. విప్లవవాదిగా తన జీవితాన్ని ప్రారంభించి దళితవాదిగా కొనసాగాడు. మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని రెండు కళ్ళుగా చేసుకుని తన యొక్క దృష్టి కోణాన్ని విస్తరించుకున్నాడు. ఎక్కడ కుదురుగా నిలబడకపోవటం అతని ప్రత్యేకత. అతను స్వేచ్ఛావాది, అరాచకవాది. 1993 నుంచి మధువుకు బానిస. ఒక మూసలో ఇమిడే రకం కాదు. బంధాలకు, అనుబంధాలకు, సంఖ్యలకు, ప్రేమలకు, పెళ్లిళ్లకు, స్నేహాలకు, దేహాలకు చిక్కినట్లే చిక్కి లిప్త
రక్త పాటులో తప్పించుకుపోగల అపర పాపియాన్. ప్రసాద్ తొలినాటి కవిత మేం అరుస్తూనే ఉంటాం. ఇది కోటేశు అనే కలం పేరుతో ప్రచురితమైంది. ఈ కవితలో తొలిసారిగా కారం చేడుని ప్రస్తావించారు. 1987లో యువకి అనేటువంటి నామధేయంతో మరికొన్ని కవితలు రాశారు. అప్పటికి విరసంలో ఉండటం వల్ల అదే ప్రాపంచిక దృక్పథంతో అనేక కవితలు రాశారు. విప్లవోద్యమంలో పనిచేస్తున్నప్పుడు అడవిలోని ఆదివాసీల విజయం కోసం చారు మజుందార్ నాయకత్వంలో గోండులను కదిలిస్తూ అనేక విప్లవ గీతాలు రాశారు. ఒక్క గీతాన్ని పరిశీలిద్దాం. గోండు గుండెల్లో రేగిన జ్వాలలు చారు బాటలై విలీనమైనై భూమి భుక్తి విముక్తి కొరకు పీడితులందరూ సాయుధులైరి దోపిడి భార సునక రాజ్యమా శ్రామిక శక్తి అజయమే ముచ్చువులోనే పాట పాడతాం విప్లవమా నీకు లాల్సలాం విప్లవమా నీకు లాల్సలాం. 1991లో భ్రమల విలయం అనేటువంటి కవితా ఖండిక రాశారు. మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రతిభకు సంబంధించి రాసిన గీతికని ఒకసారి చూద్దాము. ప్రతిభ నీ అసలు పేరు అసమానత్వం, తల్లి రొమ్ముగుద్ది విదేశాలకు వలసపోయే ప్రతిభావంతుల్ని సృష్టించిన మట్టి మనుషులం, బ్యాలెట్ పెట్టెల్లో తలల్ని పులియబెట్టి ఇన్నేళ్ల అరాచకత్వాన్ని సృష్టించిన రాజనీతి దురంధరుల్ని నిలబెట్టిన అలగా మనుషులం. నువ్వు కాళ్ళు చేతులు కట్టి పరుగు పందానికి పిలిస్తే మేం స్వచ్ఛమైన ప్రతిభ కోసం సంపూర్ణ మానవుడి కోసం గాయాల యాగం చేస్తున్నాం. మా కనురెప్పల క్రింది చీకటిలో ఖననమైన కంచిక చెర్ల కోటేసు పునఃసృష్టి చేసి నూతన మానవుడిని ఆవిష్కరిస్తాం. ఒక వసంతం కోసం లక్ష శిశిర ఎడార్ల గుండా నెత్తుటి ప్రస్థానం చేస్తా. పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చి కేజీ సత్యమూర్తి వంటి నాయకులతో కలిసి జిల్లాలో ప్రజా ఇతర దళిత ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కలేకూరి ప్రసాద్ యువక, సంఘమిత్ర, శబరి, నవత అనే కలం పేరుతో వివిధ పత్రికలలో వివిధ వ్యాసాలు వివిధ గీతాలు రాశారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఇందిరా అనేటువంటి ఒక నవవధువు హత్యకు బలైనటువంటి ఘటనకి ప్రేరణతో కర్మభూమిలో పూసిన ఓ పువ్వ అనే గేయాన్ని రచించారు. ఈ పాట ఆంధ్రదేశంలో అశేష ప్రజాదరణ పొందింది. మహిళా ఉద్యమానికి ఊపిరిలూదింది. తర్వాత దీన్ని శ్రీరాములయ్య సినిమాలో వాడుకున్నారు. కర్మభూమిలో పూసిన ఓ పువ్వ, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నులు ఆశలు కారగా కట్నపు జ్వాలలు సమిదై పోయావా, పారానింకా ఆడనలేదు, తోరణాల కల వాడనలేదు, పెళ్లి పందిరి తీయనలేదు, బంధువులెండకు చేరనలేదు, మంగనాదాలు ఆగనలేదు, అప్పగింతలు అవ్వనలేదు, గలగల పారే ఓ సెలయేరా, పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికే కాపురం వెళ్ళావా. అదే విధంగా మహిళా ఉద్యమానికి సంబంధించి మహిళలందరినీ కూడా ఉద్యమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ రాసినటువంటి గీతం కూడా అనేక మందిని ఉర్రూతలూగించింది. కదలి రండి వనితలారా గోదావరి ఉరక మీరు ఉప్పొంగే గంగ మీరు, వరదలాగా ఉరికి రండి ఉప్పనలా పొంగి పొండి, సముద్రంలో హోరులాగా పోరులోన కలవగా రండి 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 అనే పాట మహిళా ఉద్యమ మార్చి సాంగ్. ఈ పాటలో మహిళా ఉద్యమకారుల్ని కలేకూరి ప్రసాద్ ప్రస్తుతించిన తీరు అమోఘం, అపూర్వం. డర్బన్ లో జాతి వివక్షపై జరిగినటువంటి చారిత్రక అంతర్జాతీయ సదస్సులో కలేకూరి ప్రసాద్ పాల్గొన్నారు. అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫైడెల్ కాస్ట్రో సైతం తన ఉపన్యాసాన్ని చక్కగా విన్నారు అని పలు సందర్భాలలో అనేక ఉపన్యాసాల్లో చెప్పడం జరిగింది. ఆ యొక్క వేదిక మీద పాడిన గీతం కుమిలిపోయిన నలిగిపోయిన చుండూరు గుండెలో గాయం, దళిత సాగుతున్న సైనిక శబ్దం, ఆవేదనంతా పోరాట సెగలై ఊరూరు చుండూరై మండుచున్నది, రక్తధారలే ఉదయ తారలే వికసించులే ఆత్మగౌరవం. ఈ పాట దళితులు చర్చిలో ప్రతిరోజు వినే పాట బాణీని తీసుకొని రాసినటువంటి ఈ పాట దళితులకు దగ్గరై అవగతం అవటమే కాక చైతన్యంతో కూడిన క్రైస్తవ ఎస్థెటిక్స్ ని అందించి దళిత పాటకు కొత్త అర్థాన్ని నేర్పింది. ఈ పాట ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభలో ఒక ప్రారంభ గీతమైంది. ఏ ఆధిపత్యానికి తలవంచనటువంటి తత్వం, కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడని మనస్తత్వం, దళిత కవిత్వానికి ఒక దిక్సూచిలా ప్రభవించిన కవి కలేకూరి ప్రసాద్. చుండూరు ఘటన దగ్గర నుంచి బొజ్జా తారకం, కత్తి పద్మారావులతో కలిసి దళిత మహాసభలో పనిచేశారు. 93లో 1969లో కంచిక చెల్లలో కోటేశుని చెట్టు కట్టి సజీవ దహనం చేసిన సంఘటన దగ్గర నుంచి కారంచేడు, చుండూరు, నీరుకొండ మొదలైన అన్ని దళితులపైన జరిగినటువంటి హత్యాకాండపై ప్రతిఘటన సాహిత్యాన్ని, పాటలని అనేక
ప్రత్యేకం వెలువరించారు. ఆ సందర్భంలో రాసిన పాటలు దళిత ఉద్యమానికి కొత్త ఊపినిచ్చాయి. కారంచేడు మారణకాండపై తన సహచరులు దివాకర్, డప్పు రమేష్, కుమారీల సహకారంతో యువక అనే కలం పేరుతో రాసినటువంటి ఒగ్గు కథ రాష్ట్రమంతటా మారుమోగిపోయింది. కులరక్కసి కరాళ నృత్యంపై ధిక్కరించే స్వరంతో రాసిన ఈ క్రింది పాట చూడండి, ఎందడినో కదిలించింది, ఆలోచింపజేసింది. చుక్కల్లో కలిసిరేమో చక్కనయ్యలు, చుక్కలైపోయిరేమో చక్కనయ్యలు, నా కంటి పాపలు, నా కడుపు పేగులు, నా కన్న కొడుకులు, నా ఊరు కంచిక చెర్ల, నా కొడుకు కోటేశు, నా ఊరు టంగుటూరు, నా బిడ్డ ఇందిరమ్మ, నా ఊరు కారంచేడు, నా బిడ్డ దుడ్డు రమేష్, నా ఊరు చుండూరు, నా కొడుకు అనిల్ బాబు, నే దళిత తల్లినే, నే దళిత పల్లెనే, గద్దెనెక్కి కులుకుతున్న పెద్ద కుల మంత్రులారా, నా కడుపు శోకాన్ని డబ్బుతో కొనగలరా, మళ్ళీ నా కడుపు బండి కొడుకుల్ని కంటేను, చంపకుండా ఉంటామని గ్యారంటీ ఇస్తారా, చచ్చినా ఊరుకోను, చంపినా మానుకోను, కొడుకులతో పాటు నేను కత్తుల్ని కంటాను, మీ కంట పడకుండా కాపాడుకుంటాను, పౌరుషం పాలిచ్చి వీరుల్ని చేస్తాను, నే వీరమాతనే, నే దళిత మాతనే. ఇటువంటి అద్భుతమైన గీతాలు దళిత కవిత్వానికి సరికొత్త రూపునిచ్చాయి. నూకతోటి బాబురావు, డప్పు ప్రకాష్, చందుశ్రీలు ఆయన గేయాలకి తమ గొంతుకులను వేదికలుగా చేసి వేనోళ్లకు ఈ యొక్క గీతాలని చేరవేశారు. ప్రసాద్ రాసిన పాటలని పలు చిత్రాలకు ఉపయోగించుకున్నారు. కర్మ భూమిలో పూసిన ఓ పువ్వ, భూమికి పచ్చాని రంగేసినట్లు, చిన్ని చిన్ని ఆశలే చిందులేయగా తదితర గీతాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. శ్రీరాములయ్య సినిమాలో వాడినటువంటి భూమికి పచ్చాని రంగేసినట్లు అమ్మలాలో పాట కారంచేడుని ఉద్దేశించి రాసినది. బాల కార్మికులపై రాసినటువంటి ఈ గీతం అప్పట్లో తెలుగు సంచలన సృష్టించింది. తెగిపడ్డ నింగి చుక్కలు, చెత్తకుండి కాడి కుక్కలు, ఇటువంటి అనేకమైన గీతాలని రచించారు. ఉద్యమ అవసరాల కోసం పలు పత్రికలకి సంపాదకత్వం వహించారు. ఇంగ్లీషు భాషపై మంచి పట్టున్న ఆయన భారతీయ మరియు విదేశీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. వీరు స్వయంగా తెలుగులో రాసిన పుస్తకాలు దళిత సాహిత్యం, దళిత కిరణాలు, దళిత ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ దళితులు, పిడికడు ఆత్మగౌరవం కోసం, అంటరాని ప్రేమ మొదలైనటువంటి రచనలు చేశారు. అరుంధతి రాయ్ రాసినటువంటి ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ తో సహా 70 పుస్తకాలను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ మరియు ప్రజాశక్తి వారి సహకారంతో ఈ యొక్క అనువాద సాహిత్యం మొత్తం కూడా తెలుగులోకి విస్తరించబడింది. అరుంధతి రాయ్, మహాశ్వేతాదేవి, స్వామి ధర్మతీర్థ, వందన సోనాల్కర్, కెఎస్ చలం, కృష్ణకుమారి, కిషోర్ చాంతాబాయి, బషీర్ కథలు, జాన్హోల్, ఏజీ నోరాని, ఇస్లిం జహాద్, చేగువీర రచనలు, సాయినాథ్ ప్రచార సాధనాలు, భోపాల్ డాక్యుమెంట్ డిక్లరేషన్, సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలు, ఈ విధంగా అనేకమైనటువంటి సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. స్వామి ధర్మతీర్థ రచించిన హిందూ సామ్రాజ్యవాద చరిత్ర, ఈ పుస్తక అనువాదం దాదాపు 10 సార్లు పునర్ముద్రణకు నోచుకుంది. తెలుగులో రాజమల్లు రామచంద్రారెడ్డి తరువాత ఆ స్థాయిలో అనువాదాలు చేసిన ఘనత కలేకూరి ప్రసాద్ కి దక్కుతుంది. కొంతకాలం సభ్యుడిగా గా పనిచేశారు. డబ్బు కోసం, పేరు కోసం కాకుండా తాను నమ్మిన అనగారిన జాతుల ఆత్మగౌరవం కోసం నిలిచిన నిలువెత్తు పతాక కలేకూరి ప్రసాద్. 2013లో ఒంగోలులోని అంబేద్కర్ భవన్ లో చనిపోయారు. వారి దార్శనికతే దళిత ఉద్యమానికి చుక్కాని. జై భీమ్.